గుడ్ ఈవినింగ్. బిగ్ క్వశ్చన్తో మీ ముందున్నాను. నేను ఈశ్వర్ పసుపులేటి. డీటెయిల్స్లోకి వెళదాం. అప్పట్లో ఐఎంజీ, ఇప్పుడు ఉర్సా, అంతే తేడా. భూదోపిడీ మాత్రం కామన్. ఊరు లేదు, పేరు లేదు, కనీసం కార్యాలయం లేదు, ఒక్క ఉద్యోగి లేడు, కార్యకలాపాలు అసలే లేవు, వెబ్సైటు, ఫోన్ నెంబర్ లేనే లేవు. అయినా 3,000 కోట్ల రూపాయల భూమి బంగారు పళ్ళెంలో పెట్టించేశారు. ఇదేదో తెలియక జరిగింది కాదు, అంతా ఒక పద్ధతి ప్రకారం లోకేష్ గారి కనుసన్నల్లో జరిగిన వ్యవహారం. అదేదో ఉర్సా అట. మీరు వినలేదు, నేను వినలేదు. మొన్న ఫిబ్రవరి 12న రిజిస్టర్ అయింది. 10,000 కోట్ల పెట్టుబడి పెట్టేస్తామని ముందుకొచ్చింది. అంతే, ఎకరా 99 పైసల లెక్కన 60 ఎకరాలు రాసిచ్చేశారు. విశాఖ మధురవాడలోని ఐటీ హిల్లో 3.5 ఎకరాలు, కాపులుప్పాడలో 56.36 ఎకరాలు కేటాయించారు. ఇక్కడ ఎకరా 50 కోట్ల పైమాటే. ఆ లెక్కన 60 ఎకరాలంటే 3,000 కోట్ల ధర పలుకుతుంది. అలాంటిది ఎకరం 99 పైసలకు అంటే మొత్తం 59 రూపాయలకు 60 ఎకరాలు రాసిచ్చేశారు. దొంగ దొరకకుండా ఉండేందుకు ముసుగు వేసుకున్నట్టుగా ఈ భూదొంగలు కూడా టీసీఎస్ అనే ముసుగు వేసుకున్నారు. దానికి 99 పైసలకే ఇచ్చేస్తున్నామన్నారు. ఆ పాలసీలో భాగంగా ఉర్సా కంపెనీకి కూడా 99 పైసలకే భూమి అప్పగించేశారు. అమెరికాలో కూడా ఈ సంస్థ రిజిస్టర్ అయింది. అక్కడ కూడా అంతే. ఓ ఇల్లు అద్దెకు తీసుకుని దానికే ఉర్సా కార్యాలయాన్ని ముసుగు వేశారు. లోకేష్ అమెరికా పర్యటనకు నెల రోజుల ముందు ఈ కంపెనీ ఏర్పాటైంది. ఇప్పుడు అర్థమైందా ఐటీ పాలసీ ముసుగులో 99 పైసలకు ఉర్సాకు ఎందుకు కట్టబెట్టారు? విశాఖలోని విలువైన భూములు కొట్టేయడానికి 99 పైసల పాలసీ తీసుకొచ్చారు. ఉర్సా అయినా, ఇండిటెక్ అయినా, చింతా ఎనర్జీస్ అయినా, లూలు మాల్ అయినా, ఇవన్నీ భూదోపిడీకి మన ముఖ్య నేతలు ఎంచుకున్న మార్గాలు. మీడియా యాక్టివ్గా ఉంది, సోషల్ మీడియా అంతకు మించి యాక్టివ్గా ఉంది. అయినా సరే అప్పట్లో దోచేసినట్టుగా ఇప్పుడు దోచేద్దామని తండ్రి కొడుకులు ప్లాన్ చేసి ఉండొచ్చు. కానీ అడ్డంగా దొరికిపోయారు. ఆధారాలతో సహా దొరికిపోయారు. ఉర్సా వెనుక మాస్టర్ మైండ్ ఎవరన్నది తేలిపోయింది. డొల్ల కంపెనీకి 3,000 కోట్ల విలువైన భూములు దోచిపెట్టి అడ్డంగా దొరికిపోయిన వేళ ప్రధానంగా ఓ 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. 2 నెలల క్రితం పుట్టిన ఓ డొల్ల కంపెనీకి 1,000 కోట్ల విలువైన 60 ఎకరాలు రాసిచ్చింది నిజం కాదా? డౌటే లేదు, అడ్డంగా దొరికిపోయారు. క్వశ్చన్ నెంబర్ 2. డేటా సెంటర్, ఐటా క్యాంపస్ అంటూ 3,000 కోట్ల విలువైన భూమి కొట్టేసే ప్లాన్ చేసింది నిజం కాదా? డౌటే లేదు, అడ్డంగా దొరికిపోయారు. క్వశ్చన్ నెంబర్ 3. 99 పైసలకే 3,000 కోట్ల భూమిని నొక్కేయడానికి టీసీఎస్ డీల్ ముందుకు తెచ్చింది నిజం కాదా? డౌటే లేదు, అడ్డంగా దొరికిపోయారు. క్వశ్చన్ నెంబర్ 4. 10,000 కోట్లు పెట్టుబడి పెట్టే సంస్థలో ఒక్క ఉద్యోగి లేడు, కార్యకలాపాలు అసలే లేవన్నది నిజం కాదా? డౌటే లేదు, అడ్డంగా దొరికిపోయారు. క్వశ్చన్ నెంబర్ 5. ఉర్సాకి ఆఫీసు లేదు, వెబ్సైట్ లేదు, కనీసం ఫోన్ నెంబర్ కూడా లేదన్నది నిజం కాదా? డౌటే లేదు, అడ్డంగా దొరికిపోయారు. క్వశ్చన్ నెంబర్ 6. కంపెనీ అడ్రస్ ఎక్కడంటే హైదరాబాదులో 3 బెడ్రూమ్ ఫ్లాట్ చూపించింది నిజం కాదా? డౌటే లేదు, అడ్డంగా దొరికిపోయారు. క్వశ్చన్ నెంబర్ 7. ఆ 3 బెడ్రూమ్ ఫ్లాట్లో ఓ కుటుంబం నివాసం ఉంటూ గృహ విద్యుత్ వాడుకుంటోంది నిజం కాదా? డౌటే లేదు, అడ్డంగా దొరికిపోయారు. క్వశ్చన్ నెంబర్ 8. అమెరికాలో ఉర్సా కంపెనీ అడ్రస్లో కనీసం ఆ సంస్థ ఉనికి లేదు, బోర్డు లేదన్నది నిజం కాదా? డౌటే లేదు, అడ్డంగా దొరికిపోయారు. క్వశ్చన్ నెంబర్ 9. ఉర్సా ముసుగులో ఐఎంజీ భారత్ను మించిన స్కామ్కు భారీ స్కెచ్ గీశారన్నది నిజం కాదా? డౌటే లేదు, అడ్డంగా దొరికిపోయారు. క్వశ్చన్ నెంబర్ 10. ఇండస్ట్రియల్ పాలసీ ముసుగులో బినామీ కంపెనీలతో విశాఖను దోచేసే ప్లాన్ చేశారన్నది నిజం కాదా? డౌటే లేదు, అడ్డంగా దొరికిపోయారు. ఉర్సా కంపెనీకి 60 ఎకరాలు 59 రూపాయలకు రాసిచ్చేసిన వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు ఇవి. అసలు ఏంటి ఉర్సా కంపెనీ? మన కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత మొన్న 18వ తారీఖున శుక్రవారం రోజు ఇదే బిగ్ క్వశ్చన్ డిబేట్లో ఈ కాపీ నేను చూపించడం జరిగింది. ఈ కాపీ చూపించాను. ఈ కంపెనీ ఎప్పుడు ఏర్పాటైంది అని చూస్తే కేవలం 2 నెలల క్రితం, అంటే ఫిబ్రవరి 12న ఈ కంపెనీ ఏర్పాటైంది. ఏప్రిల్లో ఈ కంపెనీకి 60 ఎకరాలు ఇచ్చేశారు. ఎకరా 99 పైసలు అంటున్నారు, అంటే 59 రూపాయలకి రాసిచ్చేశారు మొత్తం. దీని విలువ ఎంతయ్యా అంటే అక్కడ ఎకరా 50 కోట్లు లెక్కేసుకున్న 3,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని 99 పైసల లెక్కన రాసిచ్చేశారు. ఓకే,
అసలు ఈ కంపెనీ గురించి కొంత సమాచారం సేకరిద్దామని చూస్తే దీని తరువాత సాక్షి మరింత లోతైన ఒక ఇన్వెస్టిగేషన్ జరిపిన తర్వాత దీని లోతుల్లోకి వెళ్ళిన తరువాత చాలా విషయాలు బయటపడ్డాయి. మీరు ఒక్కసారి ఇది చూడాలి. ఇది కేంద్ర ప్రభుత్వం కంపెనీ రిజిస్టర్ అయిందంటూ ఇచ్చినటువంటిది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ రిజిస్ట్రేషన్కి సంబంధించింది, కంపెనీ రిజిస్ట్రేషన్కు సంబంధించింది. ఎప్పుడు రిజిస్టర్ అయిందంటే పైన ఫస్ట్ మీకు కనిపించింది కదా, నేను ఒకసారి చదివి వినిపిస్తాను. ఇక్కడ ఉంది, ఇది 12th day of February 2025, అంటే 12 ఫిబ్రవరి 2025. దీని కింద కొంత అడ్రస్ కూడా ఉంటుంది. ఈ కంపెనీ ఎక్కడుంది ఏంటనేది అడ్రస్ కూడా ఉంటుంది. ఒకసారి అడ్రస్ చదివి వినిపిస్తాను. కింద మనకు కనిపిస్తోంది చూడండి, క్లియర్గా అడ్రస్ కూడా కనిపిస్తోంది. 705 ఏక్తా బసిల్ హైట్స్, జూబ్లీ గార్డెన్, కొత్తగూడ, శేరిలింగంపల్లి, హైదరాబాద్. ఫ్లాట్ నంబర్ 705, ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పుడు మనం ఈ అడ్రస్కి వెళ్దాం సార్. ఇక్కడ ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని 60 ఎకరాలు తీసుకున్నటువంటి సంస్థ ఎటువంటి ఆఫీసును నిర్వహిస్తోంది? ఎక్కడ? ఫ్లాట్ నెంబర్ 705 ఏక్తా బాసిల్ హైట్స్, జూబ్లీ గార్డెన్, కొత్తగూడ. ఇక్కడికి వెళ్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక పెద్ద ఆఫీస్ ఉండాలి, 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే సంస్థ కదా, పెద్ద ఆఫీస్ ఉండాలి. ఆఫీసులో కనీసం ఓ 200 మందో 300 మందో, మామూలుగా అయితే 500కు పైగా 1000 మంది వరకు పనిచేస్తూ ఉండొచ్చు. కొత్త సంస్థ కదా, ఓ 500 మందైనా పనిచేస్తున్నారని అనుకుందాం. ఈ ఆఫీసు 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతోంది, 3,000 కోట్ల రూపాయల భూములు తీసుకుంది, 60 ఎకరాలు తీసుకుంది కదా. కాబట్టి ఈ సంస్థ ఎలా ఉందని ఒక్కసారి చూద్దామని ఈ అడ్రస్కి వెళ్ళడం జరిగింది. ఫ్లాట్ నెంబర్ 705, కొత్తగూడ, మన హైదరాబాదులో. ఒకసారి ఆ దృశ్యాలు చూపించండి సార్. వీళ్ళు చెప్పినటువంటి అపార్ట్మెంటు, వీళ్ళు ఇచ్చినటువంటి అడ్రస్కి వెళితే ఇది ఏక్తా ప్రైమ్ బాసిల్ హైట్స్. ఇక్కడ సాక్షి టీవీ వెళ్ళగానే కనిపించిన దృశ్యాలు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. మొత్తం బిల్డింగ్ కాదు సార్, ఇందులో ఒక ఫ్లాట్ తీసుకున్నారు. అసలు ఇక్కడ ఎటువంటి కంపెనీ నడపడం లేదు అని చెప్పటానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? అక్కడ ఉదయాన్నే మంచిగా కళ్ళాపి చల్లి ముగ్గు పెడుతున్నటువంటి మహిళ స్వాగతం పలికింది. అంటే ఎవరింటి ముందు వాళ్ళు ముగ్గులు పెట్టుకుంటారు కదా, అటువంటి దృశ్యాలే అక్కడ కనిపించాయి. అటువంటి దృశ్యాలే కనిపించాయి. చూడండి ఒకసారి. అక్కడికి వెళితే ఇది 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతామని 60 ఎకరాలు దోచేసినటువంటి కంపెనీకి సంబంధించినటువంటి అడ్రస్కు వెళితే కనిపించిన దృశ్యాలు. ఆ ఇంట్లో 705 ఫ్లాట్లో ఎవ్వరూ లేదు, ఓ కుటుంబం నివసిస్తోంది. అక్కడ ఉద్యోగి లేడు, ఒక కార్యకలాపాలు ఏమి జరగట్లేదు, కనీసం ఫోన్ నెంబర్ లేదు, అక్కడ ఏది పనిచేయదు, ఎవరు ఉండరు. ఓ ఫ్యామిలీ ఉంది, రెంట్కి ఇచ్చున్నారు. ఆ ఫ్యామిలీ కరెంటు బిల్లు కడుతుంది కదా, అది కూడా ఒక్కసారి మీకు చూపిస్తాను చూడండి. ఆ కరెంటు బిల్లు చూడండి ఒకసారి. 705 కరెంటు బిల్లు కట్టారు. ఇదేంటి? గృహ విద్యుత్తు. అంటే మనం ఆఫీసు నడుపుతూ ఉంటే కమర్షియల్ కిందికి వెళుతుంది, కానీ ఇది చూసారా, ఇది కమర్షియల్ కాదు, గృహ విద్యుత్తును వినియోగిస్తున్నారు. ఆ బిల్, కరెంటు బిల్ అది 705, వాళ్ళు చెప్పినటువంటి 705. అంటే 2 నెలల క్రితం, 2 నెలల 10 రోజులు అయి ఉంటుంది సార్. ఓ 10 రోజులు అయింది, 9 రోజులు ఈ రోజుకి, 2 నెలల 9 రోజులు దాని వయసు. అది రిజిస్టర్ అయినటువంటి 2 నెలల్లో ఎకరా 99 పైసలకి 60 ఎకరాలు విశాఖలో అత్యంత ఖరీదైనటువంటి ప్రాంతంలో 3,000 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి భూమిని రాసిచ్చేశారు. ఇదే కంపెనీ అమెరికాలో కూడా రిజిస్టర్ అయింది.
లోకేష్ గారి అమెరికా పర్యటనకు నెల రోజుల ముందు రిజిస్టర్ అయింది. అక్కడ కూడా ఇలాగే ఒక ఫ్లాట్ తీసుకొని అడ్రస్ పేరుతో ఒక అడ్రస్ క్రియేట్ చేసి, ఇది అమెరికాలో ఉర్సా కంపెనీ దృశ్యాలు కూడా మీరు చూడొచ్చు. ఇది హైదరాబాద్, అదేమో అమెరికా. అక్కడ చూడండి, అక్కడ ఆఫీస్ లేదు, ఏ ఆఫీసు లేదు, ఎలాంటి కార్యకలాపాలు లేవు. సేమ్ ఇదే పరిస్థితి హైదరాబాద్లోనూ కనిపిస్తోంది. ఇలాంటి కంపెనీకి రాసిచ్చేశారు. అసలు ముందుగా టీసీఎస్కు 95 పైసల లెక్కన ఎకరం రాసివ్వడం వెనుక ఆంతర్యం, ఈ రకంగా భూములు దోచేయాలన్న ప్లాన్, పాలసీ ముసుగులో వేసినటువంటి ప్లాన్. ఊరు పేరు లేనటువంటి ఉర్సా ఏంటి, దానికి 3,000 కోట్ల రూపాయల విలువైన భూములు కట్టబెట్టడం ఏంటి, దీని వెనుకున్నటువంటి మాస్టర్ మైండ్ ఎవరు? ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ, రామ్నాథ్ గారు సీనియర్ అనలిస్ట్, అలాగే డాక్టర్ ప్రదీప్ చింతా గారు, వైఎస్ఆర్సీపీ యూకే కన్వీనర్. వెంకటరెడ్డి గారు, కొన్ని దృశ్యాలు, ఆశ్చర్యకరమైనటువంటి దృశ్యాలు, డొల్ల కంపెనీ విజువల్స్ ఇంతకుముందు చూపించాను స్క్రీన్ పైన. అక్కడికి వెళ్తే ఆ కంపెనీకి సంబంధించి ఆ ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటున్నారు. అది ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్. అక్కడ ఏదో అపార్ట్మెంట్లో ఒక 20 ఫ్యామిలీస్ వరకు, 20 ఫ్లాట్స్ వరకు ఉన్నాయి. ఆ ముగ్గులు వేసుకుంటున్నారు. ఇది 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేటటువంటి ఒక సంస్థకు సంబంధించినటువంటి కార్యాలయానికి సంబంధించినటువంటి దృశ్యాలు. రాష్ట్ర ప్రజలందరూ చూసి సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటిది. ఈ ప్రభుత్వం చేసిన పనికి మనం అంతా తలదించుకోవాలి. ఇక్కడ ఇది ఒక కంపెనీ అట. ఏది ఆ ఫ్లాట్లో ఉండే దాంట్లో ఒకటి 705 అనేది ఆ కంపెనీ ముందు ఉన్నటువంటి పరిస్థితి. ఫోన్ నెంబర్ కూడా లేదు సార్ దానికి. కనీసం ఒక ఫ్యాక్స్ లేదు, వెబ్సైట్ లేదు, ఏమీ లేదు అక్కడ. దాని పేరుతో 60 ఎకరాలు దోచేశారు. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. గుడ్ ఈవినింగ్ అందరికీ. మొన్న ఈ మధ్య వరుసగా ఒక 4-5 రోజులు అప్పుడప్పుడు వాళ్ళకి మూడు వచ్చినప్పుడల్లా రాష్ట్రంలో 4 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి, 5 లక్షలు అన్నారు. తర్వాత ఒకరోజు మొన్న ఈ మధ్య అయితే మంత్రి 8 లక్షల కోట్లు అన్నారు పెట్టుబడి. మళ్ళీ రేపు పొద్దున్న 9 లక్షలు 10 లక్షల కోట్లు అంటారు కదా కామన్గా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అలానే అప్పులు నెట్టారు. రోజు 9 లక్షల కోట్లు అన్నారు, 10 లక్షలు అన్నారు, 11 లక్షలు అన్నారు, 14 లక్షల కోట్లు అన్నారు. అప్పులు అంత లేదు, కానీ అంత అప్పులు చేసేశారు అని రోజుకు 1,00,000 కోట్లు తెల్లారంగానే పెంచేసేవాళ్ళు. సో ఇట్లానే ఈ రాష్ట్రంలో కూడా పెట్టుబడులు 4 లక్షల కోట్లు అన్నారు, 5 లక్షల కోట్లు అంటే యాడ్ నుంచి వస్తున్నాయి 4 లక్షల కోట్లు అంటారు, ఎంఓఏలు కుదుర్చుకున్నాం అంటారు. యాడ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎక్కడ వెబ్సైట్లో కనపట్టలేదు, అఫీషియల్గా ఎక్కడ కనపట్టలేదు. వస్తే పలానా కంపెనీ, ఆ కంపెనీ పుట్టుపూర్వత్రాలు ఇవన్నీ ఉంటాయి కదని చెప్పి ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే, ఇప్పుడు దొంగ కొన్ని రోజుల తర్వాత ఎట్లయినా దొరుకుతాడుగా. ఓకే, ఆ దొంగ ఇప్పుడు దొరికిపోయాడు. తండ్రిని మించినటువంటి దొంగ కొడుకు. దాని తండ్రి ఐఎంజీ భారత్ అనేటటువంటి బిల్లీరావు అనేటటువంటి ఒక బినామీతో ఏ విధంగా భూముల్ని పెట్టాడో, మా తండ్రి బిల్లీరావుని పట్టుకుంటే నేను నా ఎల్లో బ్యాచ్ని పట్టుకోలేనా, ఏమన్నా నీకే నా తెలివితేటలోనే నాకు లేవా అని చెప్పి కొడుకు అంతకు మించి ఎట్లా ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకొని ఎలా దాన్ని దుర్వినియోగం చేస్తూ ఎలా దొంగతనం చేయాలనేది ఇతను బాగా లోకేష్ తండ్రిని చూసి నేర్చుకున్నాడు. దానిలో భాగమే మొన్న క్యాబినెట్ సమావేశం జరగగానే పొద్దున్నే పేపర్లో చూడంగానే, మామూలుగా మనం చూస్తాం ఈనాడు, ఎందుకంటే రోజు జగన్ గారి మీద బూతులు లేదంటే లేనిపోని అన్ని రాస్తా ఉంటారు కాబట్టి పొద్దున్నే పేపర్ చూడంగానే విశాఖలో కీలక ప్రాజెక్టులు అని పెట్టారు సార్ హెడ్డింగ్. విశాఖలో కీలక ప్రాజెక్టులు. మీరు ఆశ్చర్యం వ్యక్తం చేయొచ్చు. విశాఖలో కీలక ప్రాజెక్టులు అనగానే అమ్మో ఏం పెద్ద ప్రాజెక్టులు వచ్చినాయో, ఆంధ్రప్రదేశ్కి 4 ఉద్యోగాలు వస్తాయో దాంట్లో చూస్తే తెలుగులో మళ్ళీ URSA క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్కు విశాఖ హిల్ నెంబర్ 3లోని ఐటీ పార్క్లో 3.5 ఎకరాలు, ఐపీ కాపులపాడులో 56.36 ఎకరాలు కేటాయింపునకు ఆమోదం. ఇదేంది పెద్ద మనకు పేరేం లేదు, వాళ్ళు తెలుగులో మామూలుగా అయితే ఇంగ్లీష్లో రాస్తాం కదా, URSA అని తెలుగులో URSA క్లస్టర్ ప్రైవేట్ లిమిటెడ్ అని రాశారు. సరే సహజంగా చూస్తే దాంట్లో ఎక్కడది URSA, కొత్తగా ఏదన్నా ఇంటర్నేషనల్ కంపెనీ ఏమన్నా వచ్చిందేమో విశాఖపట్నానికి. ఆ ఇంటర్నేషనల్, ఎందుకంటే ఇప్పుడు భారతదేశంలో ఎక్కడ URSA అనేది లేదు కదా. మనకు నార్మల్గా అయితే మీరు అన్నట్టు TCS, విప్రో, లేదంటే మీరు అన్నట్టు కాగ్నిజెంట్, లేదంటే మైక్రోసాఫ్ట్, ఇట్లాంటివన్నీ మనకు తెలుసు కదా. ఇట్లాంటివన్నీ తెలుసు, హైదరాబాద్లో ఉన్నాయి, మిగిలిన చోట. దీన్ని ఏంటని చూస్తే ఇది ఫిబ్రవరి 25 మీరు చూపించారు కదా, ఏదో ఫిబ్రవరి 12, 2025వ తారీఖున 2025 సంవత్సరంలో, అంటే దాదాపు 2 నెలల క్రితం, కేవలం 2 నెలల క్రితం ఇప్పుడు మీరు చూపిస్తున్న ముగ్గులేస్తున్నటువంటి అపార్ట్మెంట్లో 7వ ఫ్లోర్లో ఏదైతే పైన బయట బోర్డు ఉంది, అగస్త్య అద్వైత అనే పాప 2 అమ్మాయిల పేర్లు అనుకుంటా, వాళ్ళది ఆ ఫ్లాట్. ఆ ఫ్లాట్ పేరుతో ఆ ఫ్లాట్లో
ఏదైతే రిజిస్టర్ చేశారో కంపెనీని 9,10,000 రూపాయలు ఇదేనా కంపెనీ కార్యకలాపాలు ఎక్కడ కంపెనీ కార్యాలయం, అది మంచి హౌస్ సింబల్. హౌస్ ఇప్పుడు మానవులు హౌస్ సింబల్ అయితే అట్లా పెట్టారు, వాళ్ళు ఎవరన్నా ఉన్న వాళ్ళు అగస్త్య అద్వైత అనేటటువంటి పాపం వాళ్ళ ఇల్లు ఇంటికి సంబంధించినటువంటి అడ్రస్ తో దీన్ని రిజిస్టర్ చేశారు. ఇప్పుడు దాంట్లోకి వెళ్ళి చూస్తే ఎవరు ఇల్లు అని అంటే పెందుర్తి విజయ్ అనేటటువంటి అబ్బూరు సతీష్ అనేటటువంటి వాళ్ళ పేరు మీద ఇక్కడ హైదరాబాద్ లో రిజిస్టర్ అయింది. అక్కడ పెందుర్తి కౌశిక్ అబ్బూరి సతీష్ పేరుతో అమెరికాలో రిజిస్టర్ అయింది. అది కూడా ఏంటి, అమెరికాలో రిజిస్టర్ అయింది కూడా కేవలం 3 నెలల క్రితం, జనవరి కంటే ముందు. సో జనవరి 2024 ఎండింగ్ లో రిజిస్టర్ అయింది అది. సో రిజిస్టర్ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇంకో కంపెనీని రిజిస్టర్ చేసి అదే ఉర్సా ప్లేయర్తో ఉర్సా క్లస్టర్స్ అనేటటువంటి పేరుతో ఇంకోటి రిజిస్టర్ చేసి సేమ్ అడ్రస్తో ఇప్పుడు 59.5 ఎకరాలు తీసుకున్నారు. మీరు ఇందాక అందరు ఇంట్రడక్షన్లో మొన్న కూడా అందరూ ఏమనుకున్నారంటే ఎకరం 99 పైసలకి లీజుకి ఇచ్చారు అని కొన్ని పత్రికల్లో రాస్తే నిజమేనేమో లీజ్ అనుకున్నారు. ఎకరం 99 పైసలకు అనుకున్నారు. అవును, ఏది టీసీఎస్కి ఇవ్వగానే ఎకరం 99 పైసలు లీజు కాదు. తర్వాత కొంతమంది ఎకరం 99 పైసలకు అమ్మేశారు అన్నారు. అవును, అది కూడా తప్పు. అది కూడా తప్పు. ఎందుకంటే ఈ రోజు గవర్నమెంట్ వెబ్సైట్ లో ఈ జియో ఎవరైనా కూడా తీసుకోవచ్చు బాబు. ఆ ఎల్లో మీడియా వాళ్ళు మీరు కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే ఈ జియో కాన్ఫిడెన్షియల్ జియో గేమ్ పెట్టలా, ఎందుకంటే ఓపెన్ గానే పెట్టారు. టీసీఎస్ కి సంబంధించి జియో కాపీ వాళ్ళు డేటెడ్ 21/4/2005 జియో ఎంఎస్ నెంబర్ 7. దాంట్లో టీసీఎస్ కి భూములు 21.16 ఎకరాలు ఐటీ హిల్స్ లో అప్పజెబుతున్నట్టు ఇచ్చి దాంట్లో 8వ నెంబర్లో చూడండి సార్, 2వ పేజ్లో ఉంటుంది. ది గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద ప్రపోజల్ అండ్ కీపింగ్ ఇన్ వ్యూ ద రికమెండేషన్స్ ఆఫ్ ద స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ SIPB and the Honorable Council of Ministers hereby approves the allotment of land for the entire 21.16 acres at 99 paisa in IT Hills number 3 Visakhapatnam Tata Consultancy Service Limited. Entire 21.16 acres at 99 paisa అంటే మొత్తం 21.16 ఎకరాలని కేవలం 99 పైసలకి అమ్మేశారు. క్లియర్గా దాంట్లో ఇచ్చిన జియోలో 99 పైసలకి. దాన్ని కూడా ఎందుకు ఓర్న ఇచ్చేయచ్చుగా, మళ్ళీ 99 పైసలు 99 చీప్ లెక్కర్లాగా దీని గురించి డిస్కషన్ ఎందుకు. 99 పైసలకి 21.1 ఎకరాలని 99 పైసలకి అమ్మేశారు. ఇది క్లియర్గా అమ్మేస్తూ ఈరోజు ఇచ్చినటువంటి జియో. అది కూడా చాలా కేర్ఫుల్ ఎగ్జామినేషన్ చేసి టీసీఎస్ లాంటి వాళ్ళకి మనం 99 వాళ్ళు చాలా పూరు, వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు టీసీఎస్ వాళ్ళు, లేకపోతే మన ఆంధ్రప్రదేశ్కి వచ్చే టీసీఎస్ లాంటి సంస్థ ఎంత చెప్పినా అక్కడ కొనగలిగినటువంటి స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో టీసీఎస్ ఉంది. టీసీఎస్ లాంటిది విప్రో గానీ ఇన్ఫోసిస్ గానీ. ఇన్ఫోసిస్ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 600 మంది ఆల్రెడీ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంది, వాళ్ళు వచ్చి ఆల్రెడీ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడే ఇక్కడ ఆల్రెడీ అంతమంది 29,000 మంది ఐటీ ఎంప్లాయీస్ ఉంటే 75,000 అయ్యారు వాళ్ళు. ఏదైతే స్టార్ట్అప్ కంపెనీలు 169 ఉన్న స్టార్ట్అప్ కంపెనీలు 516 దాకా వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు. దాదాపు 400 పైగా పెరిగినటువంటి పరిస్థితి. ఇన్ని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు మరి పరిశ్రమలకు సంబంధించి ఏ విధమైనటువంటి రాయితీలు ఇవ్వాలో అదే రాయితీలు ఇచ్చారు, ఎవరికి ఇలా ఎవరినే కట్టబెట్ల. సో ఇప్పుడు ఇది టీసీఎస్ అనేది పైకి మనకు కనపడుతుంది టీసీఎస్. ఎందుకు టీసీఎస్ అడిగితే ఏం ఈశ్వర్ గారికి పని పాట లేదు, ఆ టీవీ డిబేట్ లో కూర్చొని డిస్కషన్ పెట్టి టీసీఎస్ కి ఇస్తున్నారంటే ఈ సాక్షి వాళ్ళు అడ్డుకుంటారా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్షి వాళ్ళ మీద బురజాలొచ్చు కదా. టీసీఎస్ వస్తుంటే రాని ఈ టీసీఎస్ కి 21 ఎకరాలు ఇచ్చారు. చాలా పెద్ద సంస్థకి 99 పైసలకి 21 ఎకరాలు. మరి ఊరు పేరు లేనటువంటి ఉరసా అనేటటువంటి ఒక బొకడా కంపెనీకి, ఈ కంపెనీకి ఉర్సా అనేటటువంటి కంపెనీకి 59.5 ఎకరాలని 99 పైసలు కట్టబెట్టారు. ఈ జీవో ఇచ్చారు కదా ఇవాళ. ఇదే సార్ ఒకటే క్యాబినెట్ లో డెసిషన్. మరి ఈ జీవో పెట్టినప్పుడు మరి ఉర్సాకి సంబంధించినటువంటి జీవో వాళ్ళు ఎందుకు అప్లోడ్ చేయాలా? అది కాన్ఫిడెన్షియల్ జీవోలో వస్తుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినాక దాదాపుగా 150కో 160 పైగా కాన్ఫిడెన్షియల్ జీవోలు వచ్చినాయి ఈ 10 నెలల్లో. సో ఆ కాన్ఫిడెన్షియల్ జీవోలో దీన్ని కూడా రేపొద్దున ఇప్పుడు ఇదంతా సద్దుమణిగిన తర్వాత దీని మీద మర్చిపోయి ఇంకొకటి టాపిక్ డైవర్ట్ చేయడానికి ఇంకో అంశం తీసుకొచ్చినాక సడన్ గా దీన్ని అప్లోడ్ చేస్తారు. ఐఎంజీని మించినటువంటి ఒక భూదోపిడి ఈ రోజే బయటపడితే ఈ రోజే జీవో ఇవ్వగలిగినటువంటి ధైర్యం నిజంగా రాష్ట్ర ప్రజలు ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి. ఈ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు ఇచ్చారు, అంత మ్యాండేట్ ఇచ్చారు సార్. 99 పైసలకి విశాఖను అమ్మేయగలరు, 99 పైసలకి అమ్మేస్తారు మొత్తం. 99 పైసలకి ఏమన్నా సార్, రేపొద్దున ఇంకో కొత్త పాలసీ తీసుకుని వచ్చి కేవలం 1 పైసా కూడా అంటారు. ఇప్పుడు మీరు అన్నారు 59 ఎకరాలు చూస్తే 59.5 ఎకరాలు 99 పైసలు అంటే ఎకరం ₹67 రూపాయి 66 పైసలు.
ఎకరం రూపాయి 66 పైసలకి సరే ఒక పైసా 66 1.66 పైసా ఎకరం ఎకరం 99 పైసలు అంటే ఎకరం 1.66 పైసా అంటే 2 పైసల కంటే తక్కువ ఎక్కడ ఉన్నాయి సార్ ఈ రోజుల్లో ఉంటాయండి. వాళ్ళు ఏంది ఇప్పుడు ఉన్నది ఎవరు కూటమి ప్రభుత్వం, వాళ్ళ హయాంలో ఏ పైసలే ఉంటాయండి. 1.66 పైసాకి ఒక ఎకరం చొప్పున వాళ్ళ కంపెనీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారి కొడుకైనటువంటి లోకేష్ వాళ్ళ బినామీ అయినటువంటి కిలార్ రాజేష్కి సంబంధించినటువంటి బినామీ కంపెనీలకి దోచిపెట్టినటువంటి కార్యక్రమం. ఇది ఒక రాష్ట్రంలో జరిగిన కుంభకోణం కాదు సార్, ఈ రాష్ట్రంలో కూడా వాళ్ళ మనుషులే ఉన్నారు కదా. దావోస్ లో మెల్లిగా ఎంఓయూ కుదుర్చుకొని ఒక 5,000 కోట్లు పెట్టుబడి పెడతామని ముందు హైదరాబాద్ లో కుదుర్చుకున్నారని చూపిస్తే ఇక్కడ ఎవరు క్వశ్చన్ చేయరు కదా. ఏమో హైదరాబాద్ లోని వరుస వాళ్ళు పెట్టుబడి పెడతారంటే 5,000 కోట్లు, మన దగ్గర 10,000 కోట్లు పెడతారు పెట్టుబడి అని చెప్పి చూపించేటటువంటి కార్యక్రమంలో భాగంగా పక్కా ప్రీ ప్లాన్డ్ గా ఒక ఫేక్ కంపెనీని సృష్టించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భూములతో పాటు తెలంగాణ హైదరాబాద్లో ఉన్నటువంటి భూములను కూడా కొట్టేసేటటువంటి కుట్రలో పెద్ద తలకాయలు లేకపోతే ఈ చిన్న స్కామ్ ఇంత పెద్ద స్కామ్ జరిగిద్దా అండి? చిన్నది కాదు కదా. అసలు చూడండి, కేర్ఫుల్ ఎగ్జామినేషన్ చేశారు, ఊరినే విస్తరంగా ఇవ్వలేదండి. కేర్ఫుల్ ఎగ్జామినేషన్ చేసి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషనల్ బోర్డు మినిస్టర్లు వీళ్ళందరూ డిస్కస్ చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో దీనికి 99 పైసలకి ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేసి ఇచ్చినటువంటి కార్యక్రమం. మరి దీన్ని ఎంత పెద్ద స్కామ్ అంటే విశాఖపట్నంలో భూముల్ని మొత్తం కొట్టేసేటటువంటి కార్యక్రమం. విశాఖపట్నాన్ని సేలుకు పెట్టారు వాళ్ళ మనుషులకి 99 పైసలకి విశాఖపట్నం సేల్. ఎవరన్నా కొనుక్కోవాలంటే మీరు మనకి కొనుక్కోవడానికి ఉండదు. శ్మశానంలో కూడా దొరకదు సార్ ఆ రేట్లు. అమరావతిలో కూడా ఇస్తారా 99? ఎందుకు ఇస్తారు అమరావతిలో? అమరావతిలో కూడా ఇవ్వాలి. అమరావతిలో ఎవరు సార్? దానికి కాదు కదా, దానికి అమరావతికి ఎవరా? అమరావతి కదా కాదు సార్, విశాఖ మించింది అమరావతి. ఒక్క నిమిషం, ఎందుకంటే అన్ని ఉన్న విశాఖ 99 పైసలకు దొరుకుతుంటే ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తామని చెప్తున్నటువంటి అమరావతిలో 9 పైసలకు దొరకదా? ఇవ్వరంత 99 పైసలకి ఎవరు? ప్రభుత్వ సంస్థలకు అయితే 4 కోట్లు 5 కోట్లకి ఇస్తారు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళకైతే మళ్ళీ ల్యాండ్ పూలింగ్ చేస్తామని చెప్పి ఆ పక్కన కొనిపిస్తారు కొన్ని వందల ఎకరాలు. బాలకృష్ణ మొన్న కొనిపించారు కదా, దాని ల్యాండ్ పూలింగ్ లో తీసుకొని ఇస్తారు. సో క్లియర్ గా ఇక్కడ చేస్తే లోకేష్ మన ఇంగ్లీష్ ఛానల్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చూడండి సార్. TCS essentially takes the land for 99 paise and sets up a development center in Vizag. Just to be clear, Shireen, this is actually a sale of land at 99 paise. And this project of TCS is expected to create close to 12,000 IT jobs in Visakhapatnam, which is the IT. మొత్తం సేల్ చేసాము క్లియర్ గా చెప్పింది నారా లోకేష్. 99 పైసలకి అమ్మేశామని చెప్పాడు. దాని ప్రకారం ఈరోజు జీవో వచ్చింది. కాకపోతే 12,000 ఉద్యోగాలు వస్తాయి అన్నాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో 12,000 మందికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి ఇస్తారండి. జగన్మోహన్ రెడ్డి గారు 75% ఇవ్వాలి, 100% జాబుల్లో 75% ఏపీలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలంటే కోర్టులకు వెళ్ళి మీరు 75% పెడితే ఏ పారిశ్రామికవేత్త ఇక్కడికి వస్తాడని చెప్పి గగ్గోలు పెట్టినటువంటి వీళ్ళు అంటే దీంట్లో 2,000 3,000 ఉద్యోగాలు కూడా ఏపీ వాళ్ళకి రావు. ఏది మీరు 2,200 కోట్ల విలువైన భూమి, ఎకరం 100 కోట్ల పైన ఉంటుంది. వీళ్ళు అలాట్ చేసినటువంటి ఏదైతే ఆ రిషికొండ ఐటీ సెక్టార్ లో ఎకరం 100 కోట్ల పైన అంటే 2,200 కోట్ల విలువైన భూమిని 99 పైసలకు దారాదత్తం చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం. ఇది రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలు కూడా గమనించాలి. రైట్. చింతా ప్రదీప్ గారు, 99 పైసలకే ఎకరం ఇస్తామంటే దావోస్లో కూడా ఒక్కరు కూడా ముందుకు రాలేదు. అర్థం కావట్లేదు. నిజంగా రావాలి కదా దావోస్ టూర్లుగానైనా అక్కడ పోయి అన్ని రోజులు కూర్చున్నందుకు 99 పైసలకి ఎకరా ఇచ్చేస్తామో లేకపోతే మీరు అడిగినంత భూమి 99 పైసలకే ఇస్తామంటే రావాలి. అక్కడ కూడా రాలేదు. నాకు తెలిసి ఈ కుంభకోణం చాలా మందికి తెలిసే ఎవరు వచ్చి ఒప్పందాలు చేసుకున్నట్టుగా లేరేమని అనిపిస్తోంది. ఏంటి దేశం దాటి విదేశాల వైపు కూడా వచ్చేసిందా మన స్థాయి 99 పైసల స్థాయి? ప్రదీప్ అన్న మీరు కూడా వచ్చి పెట్టుబడి పెట్టచ్చుగా 99 పైసలు తీసుకోవాలి. వాయిస్ రావట్లేదు, మ్యూట్లో ఉన్నట్టుంది, ఒక్కసారి చూడండి. ఒకసారి మాట్లాడి, ఆడియో రావట్లేదు సార్. రైట్, మీరు చెప్పండి. ఇప్పుడు క్యాబినెట్ ఆమోదం కూడా లభించింది కదా, క్యాబినెట్లో కూడా కళ్ళు మూసుకొని ఎలా వచ్చేస్తుంది? క్యాబినెట్లో వాళ్ళే కదా సార్. కాదు సార్, రేపు ఇది న్యాయస్థానాల వరకు వెళతాయి, అంత ఈజీగా వదిలేరు ఎవరు. ఇవి వెళుతాయి. ఎలా క్యాబినెట్ నిర్ణయం అయినా సరే ఏ పాలసీ లేకుండా, పాలసీ ఉందంటే ఓకే, ఇండస్ట్రియల్ పాలసీ ఒకటి ఉంది. ఇండస్ట్రియల్ పాలసీ ప్రకారం ఏంటి, 10,000 మందికి ఉద్యోగాలు ఇస్తే లేదా 5,000 ఉద్యోగాలు ఇస్తే వాళ్ళకి 99 పైసలకి ఇస్తాం.
లేదా 10,000 ఉద్యోగాలు ఇస్తే 9 పైసలకే ఇస్తాం. ఇండస్ట్రియల్ పాలసీ ఏదో ఒకటి కావాలి కదా మనకి. కాదండి, 20,000 రూపాయలు రెంటెడ్ ఏ ఇండస్ట్రియల్ పాలసీ ప్రకారం కేబినెట్ మాత్రం ఆమోదం చెబుతారండి. 20,000 రూపాయలు రెంటెడ్ బిల్డింగ్ లో ఆఫీస్ పెట్టుకున్నారండి, వాళ్ళు 20,000 కోట్ల రేపు పెట్టుబడి పెట్టబోతున్నారు, నేను చెబుతాను న్యాయస్థానానికి. కనిపిస్తోంది కదా ఇక్కడ. నమ్మరేంట్రా బాబు అంటారు రేపు పొద్దున అవసరం అయితే. అంటే వాళ్ళు ఎలా అయినా నమ్మిస్తారు కదా. మీకు 14 లక్షల కోట్లని మీ జనాలందరూ నమ్మించారా లేదా? 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని నమ్మించారా లేదా? ఆంధ్రప్రదేశ్లో మీ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తుకెళ్ళిపోతున్నాడు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టాడని నమ్మించారా లేదా? ఈ రాష్ట్రం మొత్తం సర్వనాశనం అయిపోయిందని చెప్పి నమ్మించారా లేదా మీ అందరినీ? నాసిరకం మధ్య అందరూ చచ్చిపోతున్నారు. మొత్తం ఇప్పుడు ఏది 99 రూపాయలకేమో సుమో విస్కీ, షార్ట్ విస్కీ, బెంగళూరు బ్రాందీ, కేరళ విస్కీ, కేరళ మాల్ట్, ఇదే సార్ సుమో. టాటా సుమో అనుకోవద్దు, 99 రూపాయలు సుమో వచ్చింది ఆంధ్రప్రదేశ్. వీటి వల్ల మద్యం వల్ల బాగా ఉత్సాహంగా పరిగెత్తారంట. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఏదైతే లెక్కర్ పాలసీ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఏది లెక్కర్ తాగొద్దంటేనేమో జనాలు చచ్చిపోతారంట. మరి నమ్మించారా లేదా? అదే డిస్క్లైనర్ కదా ఇప్పుడు కూడా. అదే డిస్క్లైనర్ సార్, బూమ్ బూమ్ అని నమ్మించారా లేదా? అది ఇంటర్నేషనల్ బ్రాండ్ బేరా, అన్ని రాష్ట్రాల్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సంతకం పెట్టిన తర్వాత వచ్చింది రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారు 2018లో రెన్యువల్ చేసి వెళ్ళాడు, దానికి సంబంధించి 2018లో తీసుకొని వచ్చారు, 2010లో రెన్యువల్ చేసి కూడా వెళ్ళారు. రైట్ చెప్పండి సార్. హలో, ముందుగా సాక్షి ప్రేక్షకులకి నమస్కారాలు, ఈశ్వర్ గారికి అక్కడే ప్యానల్, అలాగే ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారాలు. చంద్రబాబు విజనరీ అంటే ప్రపంచం మొత్తం తెలిసేది ఏంటంటే ఇట్లాంటి విషయాల్లోనే అండి. మనం ఒప్పుకోవాలి చంద్రబాబు విజనరీ అని. మీరు కొన్ని విషయాలు, ఇక్కడ 2 విషయాలు గమ్మత్తైన విషయాలండి. ఇప్పుడు URSA లో ఆర్ తీసేస్తే USA. అందరూ ఏమనుకుంటారు, అబ్బో USA కంటే పెద్దది ఇది URSA కంపెనీ అని చెప్పేసి. ఇంకా అంటే చూడండి ఆ పేర్లు కూడా ఎలా వస్తాయంటే IMG భారత్, అప్పుడేమో భారత్, ఇప్పుడేమో USA కు సంబంధించిన URSA. అండ్ సోదరుడు వెంకటరెడ్డి చెప్పినట్లు చాలా కష్టమైన విషయాన్ని ఒకటి చెప్పాడండి. 1.66 పైసా అన్నాడు. ఇప్పుడు మనకు పైసా అంటే తెలుసు, మళ్ళా పైసాలో ఫ్రాక్షన్ ఏమంటారు కూడా మనకు తెలియదండి. 1.66 పైసలకి ఆ భూమి ఇచ్చారంటే ఆ 0.66ని ఏమంటారు కూడా మనకు తెలియదు. అది నారా లోకేష్ చెప్తేనే ఆ గజెట్ లో ఏమన్నా ఉంటే మనం కూడా తెలుసుకుంటామండి. ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ఈశ్వర్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు, కారుమూరి వెంకటరెడ్డి గారు చెప్పారు, అసలు క్రైటీరియా ఏంటి? ఒక భూమి ప్రజల ఆస్తి, ప్రజల సొమ్మును ప్రభుత్వం అప్పనంగా కట్టిపెట్టడానికి గల క్రైటీరియా ఏంటి? వాళ్ళ ఏమన్నా ట్రాన్సాక్షన్స్ చూసారా? వాళ్ళ గత చరిత్ర చూసారా? చరిత్ర లేదండి. కంపెనీయే 2 నెలల ముందు మొదలు పెడితే ఇంకా చరిత్ర ఏముంటుంది చెప్పండి? వాళ్ళు ఏదైనా చేయగలరనే నమ్మకం, విశ్వాసం ఎలా కల్పించారు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి? ఇవన్నీ ఆలోచిస్తే అండి చాలా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అలాగే అవే సమాధానాలు చెబుతాయి. అవి బోగస్ కంపెనీలు. అక్కడ 2 పేర్లు ఏరో కూడా చెప్పారండి, వాళ్ళను మనం ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఆ పేర్లు కూడా ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే వాళ్ళు జస్ట్ అక్కడ ఏవి పాత్రలు సృష్టింపబడ్డ పాత్రలు మాత్రమే. వాటి వెనకాల సతీష్ అబ్బూరి ఇంకొక అతను ఉన్నాడు, వారి వెనకాల చాలా పెద్దవాళ్ళు ఉన్నారండి. అండ్ ఒక గవర్నమెంట్ లో ఒక వ్యవస్థ, దానికి ఒక బోర్డు తయారు చేసి వాళ్ళు ఏదో బోర్డు మీటింగ్ పెట్టుకుని 5-6 సార్లు వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారని చెప్పారు. నేను కూడా మీడియాలో చూశాను. వాళ్ళు ఏ ప్రాతిపదికన ఈ కంపెనీకి 60 ఎకరాలు ఇచ్చారు. ఇక్కడ ఇంకొక గమ్మత్తైన విషయం ఈశ్వర్ గారు మీరే చెప్తుంటే నేను విన్నాను. TCS కేమో 20 ఎకరాలు 21 ఎకరాలు ఇచ్చేసి 12,000 ఉద్యోగాలు అని చెప్పారు కదండి. అవును. వీళ్ళకి 60 ఎకరాలు కట్టబెట్టి వీళ్ళకి చెప్పింది ఎంత అంటే 2,500 ఉద్యోగాల కల్పన అంట. అంటే 36,000 ఉద్యోగాలు రావాలి కదండి, ఇంటూ 3 టైమ్స్ భూమి ఇచ్చినప్పుడు. కానీ వీళ్ళ సైజ్ ఏమో 2,500 జాబ్ క్రియేషన్స్ అని చెప్పారు. అంటే ఏ విధంగా మనం చూడాలండి? అండ్ ఆల్సో 2 నెలల ముందు స్టార్ట్ చేసిన కంపెనీకి వీళ్ళు కట్టబెట్టడం, నేను కొన్ని విజువల్స్ కూడా చూశానండి. అమెరికాలో ఒక ఇంట్లో, అలాగే హైదరాబాద్ లో ఒక అపార్ట్మెంట్ లో 7వ అంతస్తులో వాళ్ళ కార్యాలయాలు ఉన్నాయని. అమెరికాలో అండి $300 $250 మనం కడితే ఆ URSAనా ఇంకోటే మనం కంపెనీ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇప్పుడు యూకేలో కూడా ఒక 50 పౌండ్లు కడితే ఇప్పుడు కంపెనీ రిజిస్టర్ చేయొచ్చండి. అది పెద్ద విషయం కానే కాదు. సో మన నారా లోకేష్ గారు అక్టోబర్లో అమెరికా పర్యటనకు వెళ్ళారండి. సెప్టెంబర్లో ఈ కంపెనీ మొదలైంది. అక్కడ ఏం మాట్లాడుకున్నారో ఏమో అన్నది నారా లోకేష్ గారు చెప్తే సరిపోతుంది. వాళ్ళల్లో అంత మేధస్సు, అంత గొప్పతనము వాళ్ళకి ఉందా? డేటా సెంటర్ అదానీ స్థాయిలోనో అమెజాన్ స్థాయిలోనో డేటా సెంటర్ పెట్టగలిగినటువంటి స్థాయి ఉన్న కంపెనీనేనా వాళ్ళ డైరెక్టర్లు? ఆ స్థాయి వాళ్ళేనా? ఫోన్ నంబరు, ఈమెయిల్ ఐడి లేదంటండి. సామర్థ్యాలు అవన్నీ తర్వాత సంగతి. ఫోన్ నెంబర్, డేటా సెంటర్లు మనం చూస్తే అమెజాన్ డేటా సెంటర్ ఉంది, అదానీ డేటా సెంటర్లు పెడుతున్నారు ఎక్కడ చూసినా. ఈ వీళ్ళు కూడా ఆ స్థాయి కాదా మరి? వరుస
కాదండి, 2 months బ్యాక్ నాకు 2 లిమిటెడ్ కంపెనీస్ ఉన్నాయండి. నేను అనేది ఏంటంటే దానికి ఏదైనా ప్రాతిపదిక తీసుకుంటే, అంటే బిడ్డింగ్ వేయడానికో లేకపోతే మాకు ల్యాండ్ ఇవ్వడానికి వాట్స్ క్రైటీరియా అనేది తీసుకుంటే, మేము కూడా వచ్చేసి ఇందాక వెంకటరెడ్డి అన్నట్లు నాకు ఒక 100 ఎకరాలు ఇవ్వండి కామెడీగా అని చెప్పేసి నేను కూడా ప్రపోజల్ పెట్టుకుంటానండి. అంటే ఇది ఒక జోక్ అయిపోయింది, ఒక ప్రహసనం అయిపోయిందండి. అంటే రాష్ట్ర ప్రభుత్వం మేము ఏది కావాలనుకుంటే అది చేస్తాము. ఇప్పుడు వడ్డించేవాడు మనవాడైతే ఏ చివరిలో కూర్చున్నా గానీ అన్ని మన పల్లెంలోకో మన విస్తరాకులోకి వచ్చి చేరతాయి అన్నట్లు అదే చందాన వీళ్ళు చేస్తున్నారండి. ప్రభుత్వం మాది వచ్చింది, ఆగమేఘాల మీద కంపెనీలు సృష్టిస్తాము, డొల్ల కంపెనీలు సృష్టించి వాటికి ఏమీ చరిత్ర లేకపోయినా, వారు పని చేయగలరన్న నమ్మకం లేకపోయినా 60 ఎకరాల భూమి అండి. ఎకరం 50 కోట్లు అంటున్నారు, ఎకరం 100 కోట్లు అంటున్నారు. 50 కోట్లు వేసుకున్న 3,000 కోట్ల ప్రభుత్వ ఆస్తిని, ప్రజల సొమ్ముని ఇద్దరు అనామకులకు దారాదత్తం చేస్తాము అని మళ్ళా వాళ్ళ ప్రాజెక్ట్ ఏమైనా రిపోర్ట్ ఉందా అది కూడా అనుమానమే అండి. ఎక్కడ ఆ విషయాలు కూడా బయటికి రావట్లేదు. వాళ్ళు ఏం చేస్తామన్నది లేదు. ఆ కంపెనీ ఒక 10,000 కోట్ల రూపాయలు మీరు కూడా కొన్ని కంపెనీలు నడుపుతున్నారన్నారు కదా, నాకు ఒకటి చెప్పండి, సామాన్య ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పండి. 10,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేటటువంటి ఒక కంపెనీ ఆఫీసు కార్యకలాపాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు చూసిందైతే మాత్రం ఏమి లేదు అందులో. అసలు లేదండి, వాళ్ళ కార్యకలాపాలు జరగట్లేదండి. అంటే ఏంటి, ఇప్పుడు మనకు దప్పిక అయినప్పుడు మనము బావిని తవ్వుతామనే ఒక సామెత ఉందండి. అది ఆ టైప్ లో వీళ్ళు కంపెనీ ఒకటి ఎందుకు సృష్టించారంటే అక్కడ భూమిని ఎలా తీసుకోవాలనే ఉద్దేశంతో కంపెనీని సృష్టించి ఈ కంపెనీ ఏదో చేస్తుందని చెప్తున్నారు. అవును, అసలు అక్కడ కంపెనీయే లేదండి, కార్యకలాపాలు లేరు. ఎంతమందికి వాళ్ళు ఇప్పుడు పేరోల్ రన్ చేస్తున్నారు, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంతమందికి వాళ్ళు శాలరీస్ ఇస్తున్నారు, ఇవన్నీ కూడా డీటెయిల్స్ పెట్టాలి కదండి. ఇప్పుడు చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు ఎర్రబుక్కు గిర్రబుక్కు అంటే సరిపోదండి. చెప్పాల్సిన బాధ్యత లోకేష్ గారి పైన ఉంది. ఎందుకంటే ప్రజల సొమ్ముని వాళ్ళకి ఇస్తున్నారు. హెరిటేజ్ పాల డబ్బుతో వచ్చిన ఆస్తిని అమ్మేసి ఆయన ఏదన్నా ఎవరికైనా ఇస్తే మనకు సంబంధం లేదండి. కానీ ఇది ప్రజల సొమ్ము, ప్రజల ఆస్తి వేరే వాళ్ళకి ఇచ్చేటప్పుడు మళ్ళీ ఇంకొకటి కూడా ఉందండి. ఇక్కడ టీసీఎస్ కి ఇచ్చేటప్పుడు టీసీఎస్ వల్ల ఈ సంవత్సరం నికర లాభాలు అండి 44,000 కోట్ల లాభాలు వచ్చాయి వాళ్ళకి, వాళ్ళ కంపెనీకి త్రూ అవుట్ ద అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ వాళ్ళకు ఉన్న మొత్తం 44,000 కోట్ల లాభాలు గడించారు, విచ్ ఇస్ వెరీ గుడ్. సో అటువంటి వాళ్ళకి 22 ఎకరాలు అన్ని 22 ఎకరాలు కలిపి 99 పైసలకి ఇవ్వడం దేనికి సంకేతం? చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు నేను అధికారంలోకి వస్తే నిజానికి టీసీఎస్ ₹1,00,000 లేదా 2 లక్షలన్నా ఎకరా 10 లక్షలు మన కోట్లలో అవసరం లేదు, 10 లక్షలన్నా తీసుకుంటుంది కదా. వాళ్ళేం ప్రపోజల్ పెట్టలేదు కదా, మీ ముందు తీసుకొచ్చి మాకు 99 పైసలకి ఇస్తేనే మేము విశాఖలో మా సంస్థని పెడతాం, టీసీఎస్ని పెడతాం, లేకుంటే పెట్టమని వాళ్ళు ఏమైనా ప్రపోజల్ పెట్టారా? లూలు అతను పెట్టాడు కదా చంద్రబాబు నాయుడు గారికి, నాకు అది కావాలి, ఇది కావాలి, ఇక్కడ భూమి కావాలి, ఇంత కావాలి, దాని రేటు ఎంత ఉండాలని పెట్టారు, ఓకే అన్నారు. ఆ విధంగా ఏమన్నా టీసీఎస్ పెట్టిందా? లేదు కదా. పెట్టకపోయినా 99 పైసలకి టీసీఎస్కి అంటగట్టి ఇప్పుడు టీసీఎస్ కూడా చెడ్డ పేరు వస్తోంది, దేశవ్యాప్తంగా వస్తోంది. 99 పైసలకి ఎలా తీసుకుంటోంది ఈ సంస్థ అని. అవును, చాలా చాలా చక్కటి ప్రశ్న వేశారండి. నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కోరేది కూడా మీరు ఎటువంటి ప్రశ్న వేశారో వాళ్ళు ఒక్కసారి వాళ్ళు అది ప్రశ్నించుకుంటే సమాధానం కూడా దొరుకుతుందండి. ఇప్పుడు టీసీఎస్ అనేది ఒక బూచి మాత్రమే. ఇప్పుడు టీసీఎస్ జీవోని బయట పెట్టారు అంటే మనము అంటే సామాన్య ప్రజలు గాని ప్రతిపక్షం వాళ్ళు గాని మాట్లాడితే మీరు అభివృద్ధిని ఆపుతున్నారు అని చెప్పడానికి వాళ్ళు ఒక ఆయుధంగా టీసీఎస్ పేరును ముందర పెట్టారు. అవును, ఇప్పుడు టీసీఎస్ వాళ్ళకి 99 పైసలకా 99 లక్షలకా 99 కోట్లకా అది పెద్ద విషయమే కాదండి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు పెట్టుబడి పెట్టాలంటే వాళ్ళు ఎంతైనా భూమి తీసుకుంటారు. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే టీఎస్సీఎస్ గానీ ఇంకొకటి గానీ ఏ సంస్థ అయినా వ్యాపారం చేసేది లాభాల కోసం చేస్తారండి. ఫస్ట్ మాకు అక్కడ వాళ్ళేమి ఇక్కడ చారిటీ వర్క్ అయితే చేయరు. లాభాలు గడిస్తామా లేదా అన్నది, ఇప్పుడు లాభాలు గడించకపోతే దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ డూయింగ్ దట్ బిజినెస్ అండి. ఎవరైనా కానీ అఫ్ కోర్స్ దాంట్లో మళ్ళీ ఫిలాంథ్రఫిస్టులు ఉంటారు, లేకపోతే ఇదేంటి చారిటీ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. దట్స్ పార్ట్ ఆఫ్ దేర్ బిజినెస్. బట్ అల్టిమేట్ గోల్ ఈస్ టు మేక్ ప్రాఫిట్స్. ఇప్పుడు వాళ్ళకి అక్కడ మేము సంస్థను పెడితే లాభాలు వస్తాయంటే ఇదేమి ఇప్పుడు 99 రూపాయలైనా 99 లక్షలైనా 99 కోట్లైనా అది వాళ్ళ సంస్థకు వచ్చే లాభాల్లో చూసుకుంటే అది చాలా చిన్న మొత్తం అండి, చాలా చిన్న మొత్తం. దాని గురించి వాళ్ళు ఎప్పుడు అంటే ఆలోచించరు. కానీ మనమే ముందుకు ఎందుకు వెళ్ళి ఇచ్చాము అంటే ఇప్పుడు చూడండి టీసీఎస్ కి ఇచ్చాము అని చెప్పితే సందులో సడేమియా ఇక్కడ మన వాళ్లకు మనం 60 ఎకరాలు ఇచ్చుకున్నా గానీ మనము టీసీఎస్ ని రీజన్ చూపిస్తాం, టీసీఎస్ కూడా ఇచ్చాము, అలాగే వీళ్ళను కూడా మేము ఏవో పరీక్షలు చేశాము, వీళ్ళ ఫైల్స్ ని మేము స్క్రూటినీ చేసాము, చూసి మాకు ఇవన్నీ
సమ్మతంగా అనిపించే మేము ఇచ్చామని చెప్పుకోవడానికి టీసీఎస్ ముందర పెట్టారండి. అవును. కానీ ఒక విషయం సార్, ఒక విషయం, ఈ ఉర్సా కంపెనీకి సంబంధించి ఇన్ని విషయాలు బయటపడ్డాయి. ఈరోజు సాక్షి దినపత్రికలో చూస్తే చాలా సంచలన విషయాలు, సాక్షి టీవీలో కూడా అక్కడికి వెళ్ళి ఆ ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి అసలు ఏంటి వాస్తవాలు ఏంటి అన్ని మొత్తం ఆధారాలతో సహా బయటపెట్టి ఇది ఒక డొల్ల కంపెనీ అని బయటపెట్టి దీనికి 99 పైసలకే ఎకరా ఎట్లా కట్టబెడతారు మీరు 3,000 కోట్ల రూపాయలని ప్రశ్నిస్తే ఇదే రోజు టీసీఎస్కి సంబంధించి 99 పైసలకే 21 ఎకరాలు రాసి ఇచ్చేస్తున్నామని జీవో ఇచ్చారు. అంటే ఎంత ధైర్యంగా ఒక తప్పును కూడా ఎంత ధైర్యంగా చేస్తోంది ప్రభుత్వం. అంటే వాళ్ళకి ఒక నమ్మకం అండి, మాకు వాయిస్ పెద్దది ఉంది, మేము ఏదైనా చెప్పగలము, అబద్ధాన్ని కూడా అందంగా మేము చెప్పగలం అన్న ధైర్యం ఉంది. బట్ హ్యాట్స్ ఆఫ్ టు సాక్షి టీవీ అండ్ ద టీమ్ అండి. వాళ్ళు చాలా విషయాల్ని ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పారు. ఎందుకంటే ఇది అర్థం చేసుకోవాల్సింది ప్రజలే, అది ప్రజల ఆస్తి, ప్రజల సొమ్ము. ప్రజల సొమ్మును ఇలా వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి పప్పు బెల్లాల్లాగా పంచుతుంటే, పైగా మేము పంచడం కూడా కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు సమర్థించుకుంటూ మళ్ళీ దాన్ని నిస్సిగ్గుగా ఓపెన్ గా ఇన్ని విషయాలు బయటకు వచ్చిన తర్వాత కూడా తగదునమ్మా అంటూ ముందుకొచ్చేసి జీవో రిలీజ్ చేసినారంటే అది ఇంకా నియంతృత్వ పోకడలకు పరాకాష్ట అండి. మేము ఏం చేసినా ఎవ్వరు మమ్మల్ని ఏమి అనరు అంటే మేము ఏదైనా చేయగలము, మా దగ్గర అధికారం ఉంది, ప్రజలు మాకు అధికారం ఇచ్చింది కక్ష తీర్చుకోవడానికో లేకపోతే మా వాళ్ళని గొప్ప వాళ్ళని చేసుకోవడానికన్నా ఏకైక భావనతో వాళ్ళు చేస్తున్నారు. అంతకంటే ఇంకా వేరే ఏ విధంగా కూడా మనం ఈ విషయాన్ని చూడలేమండి. ఇన్ని విషయాలు బయటకు వచ్చేసి ఇంత జరుగుతుంటే ఇప్పటి వరకు మీరు గమనిస్తే ఈశ్వర్ గారు, మనం ఈ మాట్లాడే వరకు కూడా రియాక్షన్ లేదు, అక్కడ నుంచి రియాక్షన్ లేదు, లోకేష్ నుంచి కానీ లేకపోతే ఏదైనా గవర్నమెంట్ ఫ్యాక్ట్ ఇప్పటి వరకు మామూలుగా ఎదురుదాడి ఎలా ఉంటుంది సార్, మొత్తం గుంపులు కట్టుకొని వాలిపోయింటారుగా. అవును, బీభత్సంగా సార్, గుంపులుగా ఎల్లో బ్యాచ్ మొత్తం గుంపులుగా దిగాలి, ఒక్కరు కూడా నోరు మీద పట్టలేదు, అసలు లేదు. ఇప్పటికి మీరు బయట పెట్టి దాదాపు సాక్షిలో బయట పెట్టి 10-12 గంటలుగా వస్తుందండి. ఏమి ఇంతవరకు ఒక నాయకుడు గాని ఆ కంపెనీ వాళ్ళు గాని ఎవ్వరు వచ్చి బయట పెట్టింది లేదు. అక్కడ మీరు ఇంకా అరటి పండు తొక్కవలసినట్టు అందరికి అర్థమయ్యేలాగా చెప్పిన తర్వాత ఇంకా అక్కడ చేసేది ఏముందండి. వాళ్లకు ఇప్పుడు నెక్స్ట్ ఒక 2-3 రోజుల తర్వాత ఆలోచిస్తూ ప్రజలకు కూడా ఇంకొక పాయింట్ అర్థం కావాలి సార్. 99 పైసలకి విశాఖలో భూములన్నీ ఇచ్చేద్దాం ఎకరా, ఎందుకంటే మనోళ్లే వస్తారు, అందరూ రాత్రి కంపెనీలు వస్తాయి, అందరికి ఇచ్చేద్దాం. అమరావతిలో కూడా కంపెనీలు విస్తృతంగా వస్తున్నాయంటే మేము పెట్టుబడి పెట్టేస్తాం అని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్తున్న మాటే. మరి వాళ్ళకు కూడా 99 పైసలకి ఇచ్చేస్తారా ఎకరా? అక్కడ అది వ్యాపారం కదండి, అక్కడ ఇవ్వరని నేను అనుకుంటున్నాను. ఎవరు ఖచ్చితంగా ఇవ్వరు, 100% ఇవ్వరు. 99 పైసలకి అమ్ముకుంటే ఇంకే ఉంది, వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం దెబ్బతింటుంది కదా. ఎందుకు ఇండస్ట్రియల్ పాలసీ అంటే సార్, ఇండస్ట్రియల్ పాలసీ అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఒకే రకమైన పాలసీ ఉండాలి. 99 పైసలకి ఇస్తే అన్ని కంపెనీలకు 99 పైసలకి ఇవ్వాలి కదా సార్. పోనీ అమరావతిలో రూపాయికి ఇవ్వు, 1 పైసా ఎక్కువే తీసుకో. 2 రూపాయలకి ఆయనకి ఇష్టమైంది ఇది కదండి, 2 రూపీస్కి ఇవ్వమనండి. అసలు లేదండి అక్కడ. ఇంకోటి మీరు గమనిస్తే, కానీ నా అమరావతికి మాత్రం 50 కోట్లు అయిపోవాలి, వాళ్ళ కళ్ళలు కంటుంది అదే కదా, 50 కోట్లు చేస్తాము ఎకరాని అని అంటున్నారు కదా. ఇక్కడ విశాఖలో మాత్రం 99 పైసలకి 9 పైసలకి 1 పైసాకి అమ్ముకుంటారా? ప్రజలు ఆలోచించాలా లేదా? ఇది సవతి తల్లి ప్రేమ సార్. అలాగే మీరు అడిగారు కాబట్టి సందర్భం కాబట్టి నేను చెప్తున్నాను. వాళ్ళ నాయకులు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు ఉన్నారండి, మొన్న ఏదో ఒక ట్వీట్ పెట్టాడు. ఏంటంటే వైజాగ్ నుంచి విజయవాడకు రావడానికి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు, హైదరాబాద్ వెళ్ళి రావాల్సి వస్తుందని మాట్లాడుతూ ఆ ట్వీట్ నాకు ఎందుకు బాగా అది గుర్తుండిపోయిందంటే, ఆర్థిక రాజధాని వైజాగ్ నుంచి పరిపాలనా రాజధాని అమరావతికి వెళ్ళాలంటే అని ఆయన అన్నాడు. అవును, కరెక్ట్. సో అంటే ఆర్థిక రాజధానిలో 99 పైసలు వాళ్ళ ప్రకారం సార్, పరిపాలనా రాజధానిలో 50 కోట్లు. అది వ్యాపారము, ఇది చారిటీ సార్. అంటే మరి వైజాగ్ ప్రజలంటే అంత చులకన భావమా సార్ వీళ్ళకి? అండ్ ఏదైనా కానీ శాశ్వత బిల్డింగ్ లో శాశ్వతంగా మంచి ప్రజలకు చేస్తే అది మళ్ళీ తప్పు సార్, అది తప్పు వీళ్ళ దృష్టిలో. రైట్ మీరు చెప్పండి సార్. ఒక పాయింట్ ఏంటంటే, ఇది టీసీఎస్కి 99 పైసలకి ఇస్తున్నారనే విషయం పైన 99 పైసల మాటన ఒక పెద్ద కుట్ర దాగింది, ఒక కుంభకోణం ఉంది, ఒక స్కామ్ ఉంది, ఈ లెక్కన భూములు దోచిపెట్టే కుట్ర చేస్తున్నారు. అది ముసుగు మాత్రమే, ఒక తెర పెట్టుకునే అని. కానీ వైఎస్ఆర్సీపీ మీద వస్తున్న ఆరోపణలు ఏంటో తెలుసా? కంపెనీలు రాకుండా అడ్డుకుంటున్నారు, ఉద్యోగాలు రావడం వీళ్ళకి ఇష్టం లేదు, టీసీఎస్కి 99 పైసలకి ఇస్తే ఏమైందని. టీసీఎస్ అడిగిందా 99 పైసలకు నాకు 22 ఎకరాలు కావాలని, లేకపోతే నేను వైజాగ్ రానని టీసీఎస్ అడిగిందా? సార్ ఇప్పుడు
టీసీఎస్ అనే కంపెనీ 99 పైసలకి మాకు భూములు కేటాయించమని ఎక్కడ అఫీషియల్గా ఒక రికార్డ్ లేదు. నాకు తెలిసి అలా అడగరు కూడా. ఎందుకంటే టీసీఎస్ అనే కంపెనీకి ఒక మంచి పేరు ఉంది. చెప్తున్నారు ఏదో 44,000 కోట్ల ఏదో ఆదాయం ఏదో చెప్తున్నారు. వాళ్ళ మేనేజ్మెంట్కి మంచి 44,000 కోట్ల లాభాలు సార్ ఈ సంవత్సరం ఈ వాళ్ళకి. సంవత్సరం 44,000 కోట్ల టర్న్ ఓవర్ లాభాలు. ఏదో దానికి లాభాలు లాభాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు అనేక చోట్ల సాఫ్ట్వేర్ కంపెనీలు నడుపుతా ఉన్నారు. ఎక్కడ కూడా వాళ్ళు 99 పైసలకి ఇమ్మని చెప్పి ఎక్కడ అడగరు. రెండోది అంటే ఎక్కడైనా ఇండస్ట్రియల్ పాలసీకి సంబంధించిన దాంట్లో ఇప్పుడు మీకు ఎట్లా సపోజ్ అక్కడ ఎకరం 30 లక్షల వాల్యూ ఉందనుకోండి, ఓ 15 లక్షలకో లేదంటే 20 లక్షలకో లేదా మహా అయితే బాగా ఎక్కువ ల్యాండ్ తీసుకుంటే 10 లక్షలకో ప్రభుత్వం వాళ్ళకి అప్పచెప్పడం అనేది ఎక్కడైనా కూడా ఆనవాయితీగా వస్తుంది. సపోజ్ మీరు రాజశేఖర రెడ్డి గారి టైంలో 2005 సంవత్సరంలో ఇక్కడ జడ్చర్ల దగ్గర హెట్రో అండ్ ఏదైతే అరబిందోకి సంబంధించినటువంటి ఫార్మా కంపెనీలకి అక్కడ ఎకరం 7 లక్షల రూపాయల చొప్పున కేటాయించారు. అప్పుడు ఎకరం అక్కడ 15 లక్షల రూపాయలు 7 లక్షలకి ఇచ్చారు. 7 లక్షలు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఎకరం ల్యాండ్ 15 లక్షలు. 15 లక్షలు ఉన్నది 7 లక్షలకి ఇస్తే 50% తక్కువగా తప్పలేదు. ఎందుకంటే జడ్చర్ల ఎక్కడ హైదరాబాద్ ఎక్కడ జడ్చర్ల అది కూడా ఎప్పుడు 2004 to 2009 మధ్య. అవును. సో అంత దూరంలో 15 లక్షల దగ్గర 7 లక్షలు కేటాయిస్తే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏదో పెట్టుబడులు పెట్టారనేటటువంటి తీసుకొని వచ్చి ఫిట్ ప్రోకో అని చెప్పి వీళ్ళే చెప్పి కేసులు పెట్టించినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఏ క్విట్ ప్రో ప్రకారం 99 పైసలకి మీరు వర్సా అనే దానికి ఇచ్చారు? వర్సా అనేటటువంటి ఒక ఉల్ఫా కంపెనీకి, అదే కంపెనీ కూడా కాదు, ఆ కంపెనీ లేని కంపెనీకి ఏ విధంగా ఇచ్చారు? ఇది చూస్తే ఒక సినిమాలో ఒక సీన్ గుర్తొస్తుందండి. వెంకీ అనేటటువంటి ఒక సినిమా ఉంటుంది. ఆ సినిమాలో కృష్ణ భగవాను ప్లస్ వీళ్ళు రవితేజ వీళ్ళందరూ ఫ్రెండ్స్ ఉంటారు. కృష్ణ భగవాను ముందు చైనీస్ రెస్టారెంట్కి అక్కడ తింటా మాట్లాడుకుందాం అంటాడు. వీళ్ళందరినీ మాట్లాడుకున్నాక మీ అందరికీ ఎక్కడ కావాలి జింక బంక లేదంటే విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ అయ్యి అంటాడు. అనగానే అట్లా ఇది చూస్తే అట్లా సేమ్ గుర్తొస్తుంది ఏంటంటే నారా లోకేష్ ఎన్నికలకు ముందు అమెరికా వెళ్ళినప్పుడు పాపం ఎల్లో పిచ్చాళ్ళు ఉన్నారు కదా, ఆ ఎల్లో పిచ్చాళ్ళని అడగొచ్చుగానే ముందు చైనీస్ రెస్టారెంట్ మనం అడగొచ్చని మాట్లాడుకుందామని అన్న రేపు పొద్దున మనం అధికారంలోకి వస్తే మాకేం చేస్తారని వాళ్ళు అడిగితే నీకేం కావాలి విశాఖపట్నంలో కైలాసగిరి కావాలా, రిషికొండ కావాలా, ఆర్కే బీచ్ కావాలా, లేదంటే మీరు అన్నట్టుగా భోగాపురం కావాలా అన్న ఏంటి ఇన్ని ఆప్షన్లు ఇస్తున్నావు మాకు వాళ్ళు అనగానే లేదు అన్న మాకు ఎందుకు ఇస్తావన్నా ఇవన్నీ మా దగ్గర అంత స్తోమత లేదంటే అవన్నీ కొనుక్కునే స్తోమత వాళ్ళ దగ్గర లేదనగానే మీరేం అవసరం లేదు ఇప్పుడు ఎన్నికలకి కొన్ని కోట్ల రూపాయలు ఫండ్స్ మొత్తం ఈ సర్కిల్లో ఎన్ఆర్ఐల దగ్గర మీరు వసూలు చేసి తీసుకొని వస్తే మీకు రేపొద్దున జింకు బంకు అదేంటి స్టీల్ ప్లాంట్ దాంతోపాటు మీరు అన్నట్టుగా ఇప్పుడు కైలాసగిరి రిషికొండ దగ్గర 60 ఎకరాలు అదే బాపతలో వచ్చిందేమో. కానీ అక్కడ కృష్ణ భగవాన్ కూడా మోసం చేస్తాడు వాళ్ళందరినీ. సేమ్ రేపొద్దున కూడా వీళ్ళ దగ్గర భూములు వీళ్ళ పేరు మీద తీసుకొని అరే బాబు మీరు పెట్టిన దానికి ఇదే ఎక్కువలే కానీ అప్పుడు ఎంత ఫండ్ ఇచ్చారు కదా ఆ ఇచ్చిన ఉన్నా కదా ఆ ఫండ్ వరకు తీసుకొని మిగిలినంత మంది అని చెప్పి మళ్ళీ మొత్తం వెనకేసుకునే ప్రక్రియలో భాగంగా ఇది కనపడతా ఉంది. అంతకంటే ఏముంటది? లేదంటే ఏమైనా పిచ్చాడు ఏమన్నా సార్ నారా లోకేష్ ఆ సతీష్ అబ్బూరి ఆ పిచ్చే పెందుర్తి విజయనాలకి 3,000 కోట్ల రూపాయలు దోచి పెడతానికి ఏమన్నా నారా లోకేష్ పిచ్చాడా? చంద్రబాబు నాయుడు అంత పిచ్చాడా? సో వాళ్ళ పేరు చెప్పి సో ముందు వాళ్ళని అడ్డం పెట్టి ఆ భూముల్ని వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకునేటటువంటి కార్యక్రమం అక్కడ డైరెక్టర్లుగా వీళ్ళ మనుషులను పెట్టారు. తర్వాత కొన్నాళ్ళు పోయినాక ఈ డైరెక్టర్ వాళ్ళు తప్పేసుకుంటారు అక్కడ సార్. తర్వాత నారా లోకేష్కి అఫీషియల్గా ఉన్న వాళ్ళు దాంట్లో దూరిపోతారు. సో ఇది భూములు కొట్టేసేటటువంటి పెద్ద కుట్ర. సో నేను అడుగుతున్నా ఇప్పుడు ఈ భూములను అమ్మినటువంటి దొంగ ప్రభుత్వంలో దొంగలు ఎందుకు బయటకు రావట్లా? వారం రోజులు అయింది కదా కేబినెట్ నిర్ణయం తీసుకొని. ఈ ఉరుసా మీద రచ్చ జరుగుతుంది 5 రోజులు అయింది కదా, ఏ ఒక్కడో నోరు మీద పెట్టలేదు ఎందుకు? ఏ మంత్రులు నోరులు ఎందుకు మోగపోయినాయి? ఇప్పుడు 7ంటికి డిబేట్లు పెట్టేటటువంటి గాలి మీడియాలు ఉన్నాయి కదా అక్కడ లేనిది ఉన్నట్టుగా ఏదైతే ఆ లేనటువంటి మహిళలను కూడా అదే వాళ్ళు డిబేట్ పెట్టినా కంపెనీలు రాకుండా సంబంధం లేకపోయినా కూడా మహిళలను తీసుకొని వచ్చి డిబేట్ లో మహిళలు మీరు ఎందుకు వచ్చి మాట్లాడరు అని చెప్పి సాక్షాత్తు మహిళలను కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు కూడా డిబేట్ లో తీసుకొచ్చి మాట్లాడుతున్నటువంటి ఈ ఎవరైతే బ్రోకర్లు నడుపుతున్నటువంటి ఆ మీడియా సంస్థలను అడుగుతున్నా ఏమైనా ఉర్సాకి సంబంధించినటువంటి ఉల్ఫా కంపెనీ గురించి డిబేట్ పెట్టండి. ఈ బ్రోకర్లు ఎవరో వీళ్ళకి ల్యాండ్లు కేటాయించినటువంటి ఈ దొంగలు ఎవరో దీని వెనకాల ఉన్నటువంటి కుట్రలేంటో మీకు మగతనం ఉంటే బయట పెట్టండి. రోజు తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోని రుద్దటం, మహిళలను తీసుకొని వచ్చి దాంట్లో రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులను తీసుకొని వచ్చి డిబేట్లు పెట్టడం ప్రజల్ని ఆ వైపు మళ్లించడంలో సక్సెస్. ఇలాంటి సబ్జెక్టులు అవసరం లేదు సార్, ఇలాంటి సబ్జెక్టులు ప్రజలకు అవసరం లేదు. వాళ్ళ ఉద్దేశంలో దీన్ని పక్కన పట్టించాలంటే అలాంటివి తీసుకురావాలి. కానీ దాంట్లో సక్సెస్ అయ్యారా లేదా? ప్రజలు దాన్ని ఏమంటారు ఆలోచన విధాన్ని మార్చగలిగారా? మళ్ళీ ఈ రోజు ఇదే వేదిక సాక్షిగా ఒకటైతే చెప్తున్నాం, మేము టీసీఎస్ కి వ్యతిరేకం కాదు. పాయింట్ నెంబర్ 1, టీసీఎస్ అనేది మేము ఉన్నప్పుడే 2020 సంవత్సరంలోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చొరవ తీసుకొని ఆల్రెడీ ఇన్ఫోసిస్ తీసుకొని వచ్చాం.
అలానే ఇన్ఫోసిస్తో పాటు ర్యాండ్ స్టాండ్ అనేది తీసుకొని వచ్చాం, లారస్ ల్యాబ్ అనేది వచ్చింది, విప్రో అనేది ఒకటి వచ్చింది, WNS గ్లోబల్ అనేది 1600 మందితో విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే వచ్చింది, పల్సస్ అనేది 1700 మందితో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఆపరేషన్ స్టార్ట్ చేసింది, సెరియం అనేటటువంటి 300 మందితో, ఇన్వెసిస్ అనేది 1200 మందితో, ఏసియన్ హెల్త్ కేర్, ఐడియల్ అనలిటిక్స్, ఐ మెరిట్, అవానీ టెక్, మౌరీ టెక్, కాన్సంట్రిక్స్, ఇలా ఫెడ్ సర్వ్, ఏజిఎస్ హెల్త్ కేర్ 650 మందితో, సో పెన్నా ఫర్ సొల్యూషన్స్, ఇట్లా అన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు హెచ్సిఎల్ స్టేట్ స్ట్రీట్ 800 మందితో, ఏదైతే 100 మందితో వర్చువల్ కాబట్టి ఇట్లా మొత్తం ఐటీ కంపెనీలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దాదాపుగా విశాఖపట్నంలోని 58 ఐటీ కంపెనీలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు స్టార్ట్ అయినాయి. చిన్న కంపెనీలు ఉన్నాయి, దాంట్లో పెద్దగా కూడా ఇన్ఫోసిస్ ఉంది, విప్రో ఉంది. ఇన్ఫోసిస్ 750 మందితో. సో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే స్టార్ట్ అయింది. సో మేము టీసీఎస్ కూడా 2020 సంవత్సరంలోనే మేము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే వాళ్ళతో సంప్రదింపులు జరిపినాక 2 ఏళ్ళు కోవిడ్, మొత్తం అంతా 2 ఏళ్ళు కోవిడ్ లో ఇబ్బందులు వచ్చిన తర్వాత 2022లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంఓలో ఎవరైతే ఇప్పుడు చంద్రశేఖర్ గారు ఉన్నారో టాటాకి సంబంధించినటువంటి ఆయన వచ్చి కలిశారు. అప్పుడే గ్రౌండ్ అంతా ప్రిపేర్ అయింది. కానీ ఏ రోజు వాళ్ళు మాకు భూములు ఉచితంగా ఇవ్వండి 99 పైసలకి ఇవ్వండి అని ఏ రోజు వాళ్ళు అడగల. స్టిల్ ఈ రోజు కూడా వాళ్ళు అడగల. కానీ వేలని ముందు చూపించి ఎస్ ఇప్పుడు టీసీఎస్కి ఇచ్చిన దాన్ని చూపించి ఎస్ టీసీఎస్ అనే దానికి ఇచ్చాం కాబట్టి మరికొన్ని కంపెనీలకు కేటాయిస్తున్నాము, టీసీఎస్ అనేటటువంటి మంచి కంపెనీని ముందు చూపించేసి వాళ్ళ బినామీ కంపెనీలకు దోచిపెట్టేటటువంటి కార్యక్రమం క్లియర్గా ఇక్కడ జరుగుతూ ఉంది. సో టీసీఎస్ వాళ్ళకి అవసరం లేదు 99 పైసలకి. కానీ మిగిలిన కంపెనీ వాళ్ళు వీళ్ళ బినామీలు కాబట్టి వాళ్ళు దోచుకునేటటువంటి కార్యక్రమం, టీసీఎస్ దోచుకునేటటువంటి కార్యక్రమం చేయరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి సంస్థకు మంచి పేరు ఉంది. కానీ టీసీఎస్ ను ముందు పెట్టారు. అమ్మ టీసీఎస్ లాంటి దానికి 99 పైసలకి ఇస్తున్నామంటే ఈశ్వర్ కంపెనీ, వెంకటరెడ్డి గారి కంపెనీ, అదండి చెద్దా ప్రదీప్ గారి కంపెనీ, మీరు ఎవరైనా కంపెనీలు పెట్టేసుకొని అందరికి ఇచ్చేస్తామంటే మనకెవరు మళ్ళీ ఇప్పుడు ఆయన పెడతారన్నారు కదా ప్రదీప్ అన్న, ఆయనకి ఇస్తారా? ఎవరు? నారా లోకేష్ బినామీలు పెట్టిన కంపెనీలకే ఇస్తారండి, ఆయన అప్రూవల్ కావాలి కదా. లేకపోతే మీకు క్యాబినెట్ లో అపాయింట్మెంట్ ఎవరు అంది కాదండి, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషనల్ బోర్డు మన చూసి యాక్సెప్ట్ చేసిద్దా? ఏది హైదరాబాద్ అపార్ట్మెంట్ లో బట్టలారేసినటువంటి ఇంట్లో, ఏది బట్టలారేసినటువంటి ఇంట్లో కల్లాపు జల్లుతో బట్టలారేసి ఏదో ఇంటికి సంబంధించినటువంటి దాంట్లో యాక్సెప్ట్ చేస్తారా సార్? మేము ఆడ పెట్టాము, ఇప్పుడే 2 నెలలు అవుతుంది పెట్టి, మేము 2 నెలలు అవుతుంది రెంటెడ్ దాంట్లో పెట్టామండి, మేము 10,000 కోట్లు పెట్టుబడి పెడతామండి, మనకు ల్యాండ్ ఇచ్చేస్తారు 60 ఎకరాలు. రైట్. రెండు విషయాలు సార్. మీరు మనం ఏదో కంపెనీలు రాకుండా అడ్డుకున్నామంటే ఎవ్వరు కూడా వచ్చే కంపెనీల్ని అడ్డుకోలేరు సార్, అది ఎవరికి పాసిబిలిటీ ఉండదు. అండ్ ఇక్కడ నేను 2 ఉదాహరణలు చెప్తాను సార్. మన టాటా వాళ్ళు ఇప్పుడు రేంజ్ రోవర్ కార్లు అందరికీ తెలుసండి, లగ్జరీ కార్స్. అవును, అది దాని పుట్టినలు రేంజ్ రోవర్ కార్స్ పుట్టినలు యూకే అండి. ఇక్కడ రేంజ్ రోవర్స్ కారు, జాగ్వర్ ఈ కార్లను ఆ కంపెనీని టాటా వాళ్ళు కొన్నారండి. ఎవరు ఆపగలిగారు టాటా వాళ్ళని? టాటా వాళ్ళదే ఆ కంపెనీ. రేంజ్ రోవర్ బిలాంగ్స్ టు టాటా. అలాగే రెండవది, ఇప్పుడు మన స్టేట్ లో ఏదైనా పెడితే మనకు లాభం జరగాలి కదండి. ఇప్పుడు కియా మోటార్స్ అనేది నేను ఒక సోదరుడు మాట్లాడుతుంటే చూశాను, అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ అంతా తమిళియన్స్ అంటండి, పైన ఉన్న వాళ్ళందరూ కూడా కొరియన్స్ అంట. ఆంధ్రప్రదేశ్ కు ఏమిరా ఉపయోగం అంటే లేబర్ ని పిలుస్తారంట ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడ. సో ఇప్పుడు ఒకటి కంపెనీలు మనం ఆపలేమండి. రెండోది నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు టీసీఎస్ కి ఇచ్చిన 100%, ఎలాగో మేము 99 పైసలకి ఇస్తాం కదా, 100% మీరు మా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలి, ఏమైనా వీళ్ళు కండిషన్స్ పెట్టి ఇచ్చారా? అదైనా కియా అన్న బెటర్ సార్. లూలు లాంటిది అయితే పొట్లం కట్టేది, మనకి కిరాణాలు పొట్లం కట్టే ఉద్యోగాలు, క్లీనింగ్ ఉద్యోగాలే వస్తాయి. 2,000 కోట్ల రూపాయలు వాళ్ళకి 2,000 కోట్లు రాసి ఇచ్చేసారు. లూలు అన్నది ఒక సూపర్ మార్కెట్ సార్, మనం బయటకు వెళ్తే ఎన్నో సూపర్ మార్కెట్ హైదరాబాద్ లో ఉంది సార్. ఇక్కడ హైదరాబాద్ ప్రజలు నవ్వుతున్నారు, ఏపీలో ఈ విధంగా ఇచ్చారంటే. ఓ ఆటో డ్రైవర్ చెప్తున్నాడు నాకు, ఇక్కడ ఏంటి సార్, ఇక్కడ మేము రోజు ఆటోకి తీసుకెళ్ళి వెళ్తాము, కిరాణా సరుకులు కొనేది కదా సార్ అదేని అంటున్నారు. దాన్ని ఎంత గొప్పగా లాస్ట్ 5 ఏళ్లలో లూలు వెళ్ళిపోయింది. అది కూడా మోసం అండి. లూలుకి ఇచ్చిన పర్మిషన్స్ కూడా ఎన్నో లొసుగులు ఉన్నాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేశారు. బికాస్ అదంతా డొల్ల సార్, అది డొల్ల కంపెనీ. లూలు కూడా డొల్ల కంపెనీ. రైట్. పురుషోత్తం రెడ్డి గారు సీనియర్ అనలిస్ట్ మనకు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. పురుషోత్తం రెడ్డి గారు, ఈ 99 పైసల పాలసీ ఏమైనా ఇండస్ట్రియల్ పాలసీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందా? ఎందుకంటే ఉర్సా అనే కంపెనీకి 99 పైసలకి ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ టీసీఎస్కి 99 పైసలకే 21 ఎకరాలు రాసిచ్చేశారు. జీవో కూడా ఈ రోజే రిలీజ్ అయింది. ఈశ్వర్ గారు నమస్తే. బేసిక్ గా నాకు అర్థం కాంటే ఏంటంటే,
ఒక పారిశ్రామిక సంస్థల్ని పెట్టుబడులు ఆహ్వానించడం, ప్రభుత్వం ప్రోత్సాహాలు ఇవ్వడం సహజం, ఈ దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ మన లక్ష్యం ఎట్లా ఉండాలి? వస్తున్న కంపెనీకి మనం పెద్ద ఎత్తున ప్రకృతి వనరులను, ప్రజల సంపదను ఇస్తున్నాము అంటే అంతకు మించిన బెటర్ పర్ఫార్మెన్స్, బెటర్ ఫలితాలు రాష్ట్రానికి, సమాజానికి రావాలి. అవును. అందుకు భిన్నంగా ఇవ్వకూడదు మొదటి అంశం. ఫ్యాషన్ కాదు కదా, పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహిస్తామని పేరుతో ఊరికి ఇవ్వడం అనేది ఫ్యాషన్ కాకూడదు. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు టీసీఎస్ కంపెనీ ఉంది, లేదా మీరు చెప్పిన వల్సా కంపెనీ ఉంది. వాళ్ళు 3,000 కోట్లతో, 5,000 కోట్లతో, 10,000 కోట్లతో పెట్టుబడులు పెడతారన్నది నిజమైతే 100 కోట్లు పెట్టి ల్యాండ్ కొనలేరా? నా పాయింట్ ఏంటంటే, 1000 కోట్లు, 2,000 కోట్లు పెట్టుబడులు పెట్టే స్తోమత ఉన్న వాళ్ళు 100 కోట్లు పెట్టి ల్యాండ్ కొనలేరా? అదే అది. కాబట్టి ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ కూడా ఏంటంటే సార్, టీసీఎస్ నిజానికి 99 పైసలకు అడుగుతుందా ఎక్కడైనా? టీసీఎస్ వాళ్ళు ఏమడుగుతారంటే, మాకు మంచి సౌకర్యాలు కల్పించండి, మంచి మౌలిక వ్యవస్థలు కల్పించండి, డిస్టర్బెన్స్ లేకుండా చూడండి, మాకు అడిగిన ప్రాంతంలో ఇవ్వండి, ఇట్లా అడుగుతారే తప్ప వాళ్ళు మాకు ఉచితంగా ఇవ్వండి. ఎప్పుడు టీసీఎస్ లాంటి, టాటా వాళ్ళు, వీళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళు కాదు. అవును. ఇప్పుడు వలస వాళ్ళ మీద అనుమానం వస్తుంది తప్ప మిగతా వాళ్ళ మీద అనుమానంగా లేదు. కాబట్టి మీరు బేసిక్ గా ఒక ల్యాండ్ మార్క్ పెట్టుకొని మీకు పాలసీ ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాలసీ పెట్టుకున్నాడు, రాష్ట్రం అంతా ఒకే పాలసీ. అమరావతి కోటి, తిరుపతి కోటి, విశాఖపట్నం కోటి, ఊరికి ఒక పాలసీలు కాదు కదా. కాబట్టి తక్కువ రేటు ఉన్న చోట ఎక్కువ రేట్లకు అమ్మి, ఎక్కువ రేటు ఉండే అవకాశం ఉన్న చోట తక్కువ రేట్లకు అమ్మడం అంటే అనుమానాలకు సాధిస్తుంది. అందువల్ల ప్రభుత్వం ఓపెన్ గా చెప్పాల్సింది, నాకు మౌలిక ప్రశ్న అయితే, వల్సా కంపెనీ వాటికి 2,000 కోట్లు, 3,000 కోట్లు ఉత్పత్తి చేస్తాడు అంటున్నారు కదా. 2,000 కోట్లు పెట్టేవాడికి 100 కోట్లు పెట్టే స్థానం ఉండదా? అడుగుతున్నారంటే అర్థం ఏమిటి? కాబట్టి వాళ్ళు అడుగుతున్నారో మనం ఇప్పుడు వాళ్ళు 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు అంటున్నారు సార్. 10,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేటటువంటి ఒక సంస్థ మీరు అన్నట్టుగా 100 కోట్లు పెట్టుకుందా? ఇప్పుడు ఆ డబ్బులు వస్తే రాష్ట్ర ప్రభుత్వానిదే కదా, ప్రజలకే కదా, ప్రజల సొమ్మే కదా. అది మా కోసం ఆపుకేసుకోవాలి. 10,000 కోట్లు స్తోమత ఉన్నది నిజమే అయితే, ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ తో మాట్లాడారు, గతంలో చంద్రబాబు గారు మాట్లాడారు. ఎవరన్నా ఈ డిమాండ్ చేశారా? పారిశ్రామికవేత్తల్ని మాకు తక్కువ ధరకి ఇవ్వండి. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో ఎస్టాబ్లిష్ చేసిన కంపెనీలు ఏవైనా మాకు స్థలం ఫ్రీగా ఇవ్వమని అడిగి ఉన్నాయి? హైదరాబాద్ హైదరాబాద్ లో ఈ కంపెనీలు ఫ్రీగా ఇస్తున్నారా? 99 పైసలు ఏముంది, అది ఫ్రీగా ఇచ్చినట్టే కదా. 99 పైసలకి ఉంది. అదే ఇప్పుడు ఉదాహరణకు శ్రీ సిటీ ఉంది, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం 1,300 నుంచి మీ దగ్గర 2,000 కోట్లు పెట్టుబడులు పెట్టుంటుంది ప్రభుత్వం వైపు నుంచి. అది భూముల వాటికి సంబంధించేది. ఇప్పుడు రెండు ప్రమాదాలు ఉన్నాయి. ఒకటి ఇప్పుడు ఇది క్వశ్చన్ చేస్తే, లేదు మీరు కంపెనీలు రాకుండా అడ్డుకుంటున్నారు, ఉద్యోగాలు రాకుండా అడ్డుకుంటున్నారని ఒకటి, లేదా మీ పైన ఎవరైతే మాట్లాడతారో వాళ్ళపైన కేసులు పెట్టే విధానం ఒకటి. ఎలా చూడాలి ఇప్పుడు దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందా లేదా? నేనేమంటానంటే, వాళ్ళు ఏం చేస్తారనే దానికన్నా ప్రభుత్వాన్ని ఏమడుగుతున్నాం, మీరు ఒక పారిశ్రామిక పాలసీని ప్రకటించండి. ఏదైనా కంపెనీలు వచ్చినప్పుడు ఒకే పాలసీని ప్రకటించి ప్రోత్సహించండి. ఎవరొద్దంట, పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహిస్తే ఉద్యోగాలు వస్తాయి. ఆ పారిశ్రామిక వాతావరణం ఒకే కండిషన్, ప్రకృతి సంపదను, ప్రజల సంపదను ఈశ్వర గారికి ఇస్తున్నానంటే, ఈశ్వర గారి నుంచి అంతకన్నా నాకు ఎక్కువ బెటర్ లాభాలు రావాలి సమాజానికి. అది కండిషన్. ఆ కండిషన్స్ తో మీరు ఏమన్నా ఇచ్చుకోండి. 10,000 మందికి ఉపాధి వస్తుంది. ఇప్పుడు ఉదాహరణ శ్రీ సిటీలో 1,300 కోట్లు పెట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 50,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి, 50,000 కోట్లతో పెట్టుబడులు వచ్చినాయి, 100 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చేసింది. రీజనరేషన్. మీరు ఇచ్చే కంపెనీలు రీజనరేషన్ ఎంత, రీఎంప్లాయ్మెంట్ ఎంత, రీఇన్కమ్ ఎంత ప్రభుత్వానికి. ఈ కండిషన్స్ తో మీరు ఫ్రీగా ఇచ్చుకొని వద్దనట్లేదు. రైట్. థ్యాంక్ యూ సార్ పురుషోత్తం రెడ్డి గారు, మీ విశ్లేషణ అందించినందుకు. కారుమూరి వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. అలాగే డాక్టర్ ప్రదీప్ చింతా గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఇవాళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.